నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమ. చెప్పండి గురువుగారు. అసలు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులనేవి అసలు ఉంటాయా? ఉంటే ఎలాంటి వస్తువులుంటాయి? అవి ఎక్కడ పెట్టడం వలన మనకి అదృష్టం అనేది కలిసొస్తుంది? సరే, జనరల్‌గా మీరు అడిగిన క్వెషన్ బాగుంది గానీ, ఇంట్లో ఎటువంటి వస్తువులు పెట్టుకుంటే అదృష్టం వస్తది అనుకున్న విషయం కన్నా, ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు అన్న విషయాన్ని ముందు తెలుసుకుంటే, అసలు ముందు తర్వాత అదృష్టాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే. కామన్‌గా చాలా కాలంగా మనం ఒక గృహంలో నివసించినప్పుడు, హ్మ్. కొన్ని కొత్త వస్తువులు వస్తుంటాయి, కొన్ని పాత వస్తువులు అవును. పోతుంటాయి. హ్మ్. పోయినప్పుడు ఏంటి కొంతమంది మన పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదైనా ఉపయోగపడద్దో ఏంటని దాన్ని అటక మీదో, దేని పక్కనో పెడతా ఉంటారు. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే ఒక వస్తువు ఒక సంవత్సర కాలం పాటు దాన్ని మనం ఉపయోగించలేదో, హ్మ్. ఆ వస్తువు ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఎనర్జీ వస్తుంటదనమాట. అంటే ఓకే. పాత ట్రంక్ పెట్టెలు అనుకోవచ్చు, ఏదో పాత గొడుగులు అనొచ్చు, ఇరిగిపోయిన కుర్చీలు అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. కొంతమంది దాస్తూ ఉంటారు. హ్మ్. అది హ్మ్. ఉపయోగం లేదు గానీ పక్కన పెడతారు. అవి ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఎనర్జీ ఒక సంవత్సరం తర్వాత అంతా ఇబ్బంది పడుతుంటది కాబట్టి, ఎట్టి పరిస్థితిలో కూడా మనకి ఈ వస్తువు అక్కర్లేదు అంటే గొడుగు ఉందనుకోండి, వానాకాలంలో ఉపయోగిస్తాం. పక్కన పెట్టుకోండి పర్లేదు. రెయిన్ కోట్ పెట్టుకోండి పర్లేదు. హ్మ్. కానీ కొన్ని ఇరిగిపోయిన కొన్ని వస్తువులుంటాయి. వాడని కొన్ని వస్తువులుంటాయి. పాతయి కొన్ని ఉంటాయి. అవి కంపల్సరీగా డిస్పోజ్ చేయడం మంచిది. ఎవరికో ఉపయోగం హ్మ్. ఉన్నోళ్ళకి హ్మ్. ఇచ్చేయడం, లేదంటే బయట పెడితే పట్టుకుపోవడం జరుగుతుంటది. అంటే ఓకే. ఏదైతే మనం నిత్యం ఉపయోగిస్తున్నామో, అటువంటి వస్తువుల్ని కంపల్సరీగా మనం ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, సంవత్సరం పైగా వాడని వస్తువులు డిస్పోజ్ చేయాలి. హ్మ్. హ్మ్. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇంట్లో వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంటో, కాలుకి దెబ్బో తగులుతది. హ్మ్. యాక్సిడెంట్ అవుతది. దానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు డాక్టర్ గారు కొనిస్తారు. హ్మ్. ఏది వాకరని, ఇంకోటని పెడతారు. సరే, ఈ హ్మ్. అబ్బాయికి బాగైపోయింది. వాడు బానే తిరుగుతున్నాడు. కానీ ఈ వస్తువులు మాత్రం మూల పెడతారు. హ్మ్. మీరెక్కడైనా చూడండి. అవును. ఆ మూల పెడతారు. అటుకు మీద పెడతారు. అయి ఎందుకు మన ఉద్దేశ్యం ఏంటి? అయి మళ్ళా ఉపయోగిస్తే పని చేస్తాయని కదా! అంటే మనం హ్మ్. ఏం కోరుకుంటున్నాం? మళ్ళా హుహు. నెగెటివ్ కోరుకుంటున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అంటే ఎంబటనే తగ్గిపోయిన ఎమ్మటనే అది హాస్పిటల్‌లోనో లేదంటే అవసరానికి ఇచ్చేయాలి తప్ప, ఆ వస్తువులు ఉంచితే మాత్రం మళ్ళా యాక్సిడెంట్‌లు అవుతుంటాయి. మళ్ళా ఉపయోగిస్తుంటారు కాబట్టి, ఓకే. ఈ చిన్న ఉదాహరణగా నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నాను. ఇదొకటి ఉండకూడదు. హ్మ్. దాని తర్వాత ఇల్లు ఓకే. శుభ్రంగా ఉండి పాత వస్తువులు లేకుండా చూడండి. ఇక హ్మ్. బీరువా అన్నది కూడా ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్‌గా అది యజమాని రూమ్‌లో నైరుతి భాగంలో పెట్టుకోవడం. అంటే మనం తీసినప్పుడు బీరువా తీసినప్పుడు ఉత్తర దిక్కు చూడాలన్నమాట ఫేసింగ్. హ్మ్. అప్పుడు మనకి ఆ ధనాన్ని ఆకర్షించి అందులో ధనం నిలబడి ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, ఆ ధనం నిలబడి ఉంటుంది. అందులో సాధారణంగా బట్టలతో పాటు దేవుడు ఒక క్యాష్ పెట్టుకునే అల్మారా అది ఉంటుంది. దాంట్లో ఎప్పుడూ ఎంతో కొంత క్యాష్ అంటే ఉంచుకోవడం మంచిది. జీరో మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఓకే. ఎప్పుడైతే జీరో చేసామో మొత్తం జీరో అవుతది. ఎంతో కొంత డబ్బు పెట్టడం. అలాగే కొంత పాత నాణేలు కొన్ని ఉంటాయి. కొంత రాగి నాణేలు గాని, సో, అవి పెట్టుకోవడం అన్నది మంచిది. హ్మ్. అవి పెట్టుకోవడంతో మనకు కొంత దృష్టినిస్తాయి. కొంతమందేంటంటే మామూలుగా ఇప్పుడు ఈ గోమతి చక్రాలని దొరుకుతుంటాయి. హ్మ్. అవి హ్మ్. సముద్రంలో దొరుకుతాయి. అంటే సముద్రంలో దొరికిన ప్రతి వస్తువు కూడా లక్ష్మీప్రదమే మాట. హ్మ్. అటు ఉప్పు గానివ్వండి, గవ్వలు గానివ్వండి, శంఖాలు గానివ్వండి, ఇవన్నీ కూడా సముద్రం నుంచే లక్ష్మీదేవి పుట్టారు. సముద్రం నుంచే చంద్రుడు పుట్టాడు. సముద్రం నుంచే కామధేను పుట్టింది. అందుకని సముద్రంలో దొరికిన ప్రతి వస్తువు కూడా మనకి లక్ష్మీప్రదంగానే ఉంటాయి. హ్మ్. ఇందులో ప్రధానంగా మనం క్యాష్ బాక్స్‌లో పెట్టుకోవాల్సినయి గోమతి చక్రాలు. అంటే హ్మ్. రౌండ్‌గా చిన్నగా ఉండి దొరుకుతాయి. ఓకే. అవి ఒక 11 అది అంటే క్యాష్‌తో ఈక్వల్ మాట అది. హుహు. ఇప్పుడంటే డబ్బులొచ్చాయి. పూర్వం డబ్బులు లేవుగా. హ్మ్. అది పెట్టుకోవడం వల్ల అందులో ధనం నిలబడి ఉంటుంది. హ్మ్. లేదా హ్మ్. చిన్న తెల్లపాటి లక్ష్మీ గవ్వలు. హ్మ్. అయి ఓ 11 అన్నా పెట్టుకోవచ్చు. అయి పూజా హ్మ్. మందిరంలో పెట్టుకోవచ్చు. బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇవి పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీప్రదంగా ఉంటుంది. కంపల్సరీగా ఈ శుక్రవారం నాడు మనం ఇల్లు కడిగేటప్పుడు మాత్రం ఆ వాటర్‌లో ఈ కల్లుప్పు ఉంటది గదా! సముద్ర ఉప్పు. అంటే హ్మ్. అన్ని హ్మ్. సముద్రం ఆ ఉప్పుని కలిపి చేయడం వల్ల అది కూడా లక్ష్మీప్రదంగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి 2 అలాగే దక్షిణావృత శంఖం అని ఉంటుంది. అది చాలా హ్మ్. లక్ష్మీప్రదమైంది. అది చిన్నదన్నా మార్కెట్‌లో దొరికితే అది చేసుకోవడం వల్ల, అది పూజా మందిరంలో పెట్టడం వల్ల అటు శివుడు, అటు విష్ణువు అందులో ఉన్నట్టే ఉంటుంది. ఆ దక్షిణావృత శంఖం కూడా ఖాళీగా పెట్టకూడదు. అందులో బియ్యం పోసి గాని, హ్మ్. వాటర్ పోసి గాని పెట్టుకోవాలి. అందుకనే శంఖంలో ఓకే. మనకు తీర్థం ఇచ్చేవారు. అంత పవిత్రత దానికి ఏర్పడుద్దనే కదా అర్థం. హ్మ్. ఆ దక్షిణావృత శంఖం కూడా చాలా బాగా పనిచేస్తది. అంటే ఓకే. ఈ దొరికే వస్తువులు కొన్ని దొరకనివి ఉంటే మనం ఏం చేయలేం. హ్మ్. ఈ దక్షిణావృత శంఖం కూడా పెట్టుకోవడం మంచిది. కొంతమందేంటో పెద్ద శంఖాలు కూడా దొరికితే పెట్టుకోవచ్చు. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. పూర్వకాలం హ్మ్. అది ఉండేవి. అప్పుడప్పుడు కొంతమంది శివుడికి పూజ చేసేవాళ్ళు దాన్ని ఊదుతా ఉంటారు కూడా శంఖం. శంఖం హ్మ్. అన్నది కూడా చాలా లక్ష్మీప్రదం. ఓకే. సో, అది కూడా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. దాని తర్వాత అద్దాలు. హ్మ్. ముఖ్యంగా ఇరిగిపోయిన అద్దాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాడకూడదు. ఓకే. చాలా పెద్ద మీకు డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి. బీరువాకేమో అద్దాలుంటాయి.
హ్మ్. ఏదో కారణాల వల్ల కార్నర్ ఇరిగిపోతుంది. మనం అంత అద్దం పారేలాగా అది ఉంచుతారు. అదే హ్మ్. ఇంట్లో అనర్థానికి కారణం అవుతుంటది. హ్మ్. ఎట్టి పరిస్థితిలో కూడా ఇరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు పెట్టకూడదు. హ్మ్. అద్దం అన్నది శుక్రుడికి సంబంధించిన సింబలు. లక్ష్మీదేవి స్వరూపం కాసి అద్దం ఎప్పుడు కూడా నీట్‌గా ఉండాలి. దాన్ని హ్మ్. రోజు కూడా తుడుస్తాడు. మీకు కిటికీకి ఉన్న అద్దాలన్నా సరే, మొఖం చూసుకున్న అద్దాలన్నా సరే తళతళ మెరుస్తూ ఉండాలి. ఈ ఓకే. అద్దాలు నీట్‌గా ఉంటేనే మీకు అందులో మీ ఇంట్లో గృహం బావుంటది. అద్దం మాసిపోయి ఉంటే మాత్రం మాసిపోయినటువంటి అద్దంలో కొంతమంది మొఖం చూసుకొని బొట్టేది పెట్టుకుంటుంటారు. అది హ్మ్. కూడా చాలా అనర్థానికి కారణం. ఓకే. సో, మీరిప్పుడు చాలా వరకు బయట షాపుల్లో గ్లాసులతో పెడుతుంటారు. మీరు ఆ షాప్‌కెళ్ళగానే అద్దాలు నీట్‌గా ఉన్నాయనుకోండి, కంపల్సరీగా వ్యాపారం బాగా జరుగుతున్నట్టు. కొన్ని మసి హ్మ్. పట్టిపోయి ఉంటాయి. ఇక వ్యాపారం దివాళాకెళ్ళిపోతుందని అర్థం మాట. సో, ఓకే. ఇదొకటి. పడక గదిలో ఎట్టి హ్మ్. పరిస్థితుల్లో కూడా అద్దం పెట్టుకోకూడదు. హుహు. అంటే మనం పడుకున్నటువంటి మంచానికి మనం అద్దం ఫోకస్ చేసిందనుకోండి, మన తల గాని, బాడీ గాని, కాళ్ళు గాని ఏది తగిలినా కూడా ఆ పార్ట్‌కి కనీసం డ్యామేజ్ అవుద్దన్నమాట. ఓకే. కాళ్ళు మనకి అద్దంలో కనబడుతున్నాయి. మనం పడుకున్నప్పుడల్లా ఒక 6 నెలలకో, సంవత్సరానికో కాలు యాక్సిడెంట్ అయ్యి కాలికి దెబ్బ తగులుతది. హుహు. ఆ తల కనబడుతుందనుకోండి, ఓ 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో బ్రెయిన్ ట్యూమరో, బ్రెయిన్‌కి వచ్చిన ఇబ్బందో కలుగుతూ ఉంటుంది. హ్మ్. కంపల్సరీగా మనం మంచం ఎట్టి పరిస్థితిలో కూడా అద్దానికి ఫోకస్ చేయకూడదు. అసలు పడక గదిలో అద్దం అనేది పెట్టకూడదు. హుహు. ఇది కంపల్సరీగా నియమం పాటించాలి. ఇప్పుడు డ్రెసింగ్ టేబుల్స్ మరి ఉన్న పడకలు కర్టెనేసేయాలి. ఓకే. ఓకే. కర్టెనేసి మనం అంటే కనబడకూడదు మనం. హుహు. కర్టెనేసేసి మనం డ్రెస్ చేసుకున్నట్టు కర్టెనేసుకొని మళ్ళీ కర్టెనేసేసుకుంటే ఓకే. అంతేగాని హ్మ్. పడుకున్న దానిలో కనపడిందనుకోండి కంపల్సరీగా యాక్సిడెంట్ అవుతది. ఆపరేషన్ అన్నా జరుగుతది. అందుకని అది హ్మ్. జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. అలాగే సాధ్యమైనంత వరకు పడక గదిలో కూడా దేవుడి ఫోటో పెట్టకూడదు. హుహు. అలంకరణ నిమిత్తం రాధాకృష్ణులే పెట్టుకున్నారు గానీ, ఇంక దైవం సంబంధించినటువంటి మాత్రం పడక గదిలో వెంకటేశ్వర స్వామని గాని, హ్మ్. ఇలాంటి కొన్ని హ్మ్. దైవ సంబంధించినవి మాత్రం పడక గదిలో పెట్టుకోకూడదు. ఓకే. అలాగే ఏంటంటే, ఈ జంతువులు హ్మ్. ఏదో గెద్ద పావుని ఎత్తుకుపోయినట్టు, లేదంటే ఈ పులి, సింహాలు దెబ్బలాడుకున్నట్టు పాత గృహాల్లో మనకు కనబడుతుంటాయి. హ్మ్. హ్మ్. అటువంటి యుద్ధానికి సంబంధించినవి గాని, హింసకు సంబంధించినవి గాని, అసలు ఇంట్లోనే ఉండకూడదు. బెడ్‌రూమ్‌లో అసలు పెట్టుకోకూడదు. హ్మ్. యుద్ధాలకు సంబంధించినయి కత్తులు గట్రా పెట్టుకోకూడదు. దాని తర్వాత ఏంటంటే, ఇరిగిపోయిన వస్తువులు పెట్టుకోవాలి. బొమ్మలు గూడా ఎంత మంచి బొమ్మని ఇరిగిపోతే బయట పడేయాలి తప్ప, ఇరిగిపోయిన బొమ్మలు పెట్టుకోకూడదు. ఓకే. సో, ఈ బొమ్మలు, ఫోటోల విషయంలో మాత్రం ఈ పావుని ఎత్తుకుపోయిన గెద్ద, ఈ ముంగిసలు పాము దెబ్బలాడినయి కొన్నుండి, ఇవి హ్మ్. పెట్టుకోకూడదు. ఓకే. అయి కూడా అవాయిడ్ చేయాలి. ఈ బెడ్‌రూమ్‌లో మాత్రం సాధారణంగా దేవుని ఫోటోలు లేకుండా మామూలుగా పెట్టుకుంటే చాలు. మామూలుగా ఏదన్నా ఈ సీనరీస్ అయి పెట్టుకోవచ్చు. అది మెయిన్ హాల్‌లో కూడా ఇయి పెట్టుకోకూడదు. సాధారణంగా మరి పెద్దవాళ్ళ ఫోటోలు కూడా కొద్దిగా పడమర, దక్షిణ కూడా పెట్టుకుంటే మంచిది. ఇంక నెగెటివ్ వస్తువులంటే ఇరిగిపోయిన ప్రతీది కూడా బయట పడేయాల. ఓకే. ఉంచకూడదు. దాని తర్వాత ఇంక మెయిన్‌గా వంటగది అనేది చాలా నీట్‌గా ఉంటది. బావుంటది. వండుకోని వస్తువులంటే కామన్ ఇదే. మనం ఉపయోగించి ఉంచుకోకూడదు. ఉపయోగం హ్మ్. లేనివి బయట పడేయాలి. ఓకే. అలాగే ఏంటంటే కామన్‌గా లెట్రిన్ అయి కామను. హ్మ్. ఏదన్నా ఈ సౌభాగ్య వస్తువులని కొన్నుంటాయి. అయి ఇంట్లో ఎప్పుడు కూడా అయిపోయిందని మాట రాకూడదు. దాంట్లో ముఖ్యంగా పసుపు ఒకటి. హుహు. వంటగదిలో గాని ఎప్పుడు కూడా ఇంక అయిపోయింది లేదన్న మాట రాకూడదు. ఓకే. అలాగే ఆ ఇంటి ఇల్లాలు కూడా ఏంటంటే ఏదో కిరాణా సామాను గట్టా తెచ్చినప్పుడు ఈ పసుపు అయిపోయిందండి అలాగ అనకూడదింక. అది హ్మ్. ఎప్పుడూ ఉండవలసిందే. పసుపొకటి, హ్మ్. ఆవాలొకటి హ్మ్. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండాలింక. మనం వాడకపోయినా ఉండాలి. హ్మ్. అలాగే హ్మ్. ఉప్పొకటి. ఓకే. ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పడకూడదు. కొంతమంది తెలియక గమ్మునెట్టి అడుగుతుంటారు. ఉప్పు అప్పడకూడదు. హ్మ్. అలాగే మనం తినేటప్పుడు వడ్డించేటప్పుడు మీరు వడ్డిస్తారు కదా! హ్మ్. మీరు కొంత ఉప్పేసారనుకోండి, ఇంకొద్ది ఉప్పేయమని కూడా అడగకూడదు. ఓకే. ఉప్పు మీరేసిందే తీసుకోవాలి తప్ప ఉప్పు అనకూడదు. మీకు మీరుగా ఏయొచ్చు. గానీ హ్మ్. కొద్దిగా ఉప్పేయమని మాత్రం అడగకూడదు. హుహు. ఇవన్నీ కూడా కొద్దిగా అరిష్టం అంటారా అలా అడిగితే? అదొక ఇబ్బంది. నెగెటివ్ ఇబ్బంది. అది హ్మ్. మీకు మంచిది కాదు. మనకంటే అది రుణపడి ఓకే. ఉంటారని హుహుహు. అడిగి తీసుకోకూడదు. దాని తర్వాత చేత్తో కూడా ఉప్పు తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. హ్మ్. సో, ఇది కామన్‌గా నమ్మినా నమ్మకపోయినా కొన్నుంటాయి. హ్మ్. అది నాకు పాటించడం మంచిదని అడుగుతుంటది. అలాగేంటంటే ఓకే. శనివారం రోజు, బుధవారం రోజు ఈ ఆయిల్ ఇంటికి తెచ్చుకోవడం ఒకటి గాని, హ్మ్. మినపప్పు కూడా కొనకూడదు. ఈ ఓకే. 2 శనివారం, బుధవారం అవాయిడ్ చేయాలి. ఈ హ్మ్. చిన్న చిన్న నియమాలుంటాయి. ఇవి పాటించుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో చాలా చక్కగా వివరించారు గురువుగారు.